వెల్కమ్ టు అవర్ ఛానల్. స్త్రీ శక్తి కామాఖ్య అమ్మవారి ఆలయంలో అంబుబూచి మేళా ఎప్పుడు ఏంటో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేస్తే మేము చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా మీ వరకు చేరుతుంది. ఇక ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతే, నెలసరి సమయంలో ఇప్పటికే కొన్ని చోట్ల మహిళలపై ఎన్నో ఆంక్షలు, కట్టుబాట్లు, ఇది ముట్టుకోకూడదు, అది చేయకూడదు అని ఇలా ఈ సమయాన్ని అపవిత్రంగా భావిస్తుంటారు కొందరు. కానీ ఇదే నెలసరిని స్త్రీ శక్తిగా ప్రతీకగా భావిస్తారు అస్సామీయులు. అక్కడి కామాఖ్యాదేవి ఆలయంలో ఏటా జరిగే అంబుబూచి మేళానే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది జూన్ 22 నుంచి 26 వరకు ఈ మేళాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా 3 రోజుల పాటు అమ్మవారి గుడిని మూసేస్తారు. అమ్మవారికి ఋతుచక్ర సమయంగా భావించే ఈ 3 రోజుల పాటు అక్కడ వివిధ వృత్తుల్లో ఉండే మహిళలు వారి విధుల నుంచి విరామం లభిస్తుందట. ఇలా నెలసరి అనేది అపవిత్రమైనది కాదు, సంతానోత్పత్తికి పునరుత్తేజితం అవడానికి ప్రతీక అని చాటి చెప్పే ఈ మేళా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. అస్సాం గువాహటిలోని కామాఖ్యాదేవి ఆలయం 51 శక్తి పీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా ఎలాంటి విగ్రహం ఉండదట. రాయిని అమ్మవారిగా పూజించడం ఇక్కడి ఆచారం. స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతానోత్పత్తి కలుగుతుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే మహిళలకు నెలసరి వచ్చినట్లు ఇక్కడి కామాఖ్య అమ్మవారికి ఏడాదికి 3 రోజుల పాటు ఋతుచక్ర సమయంగా భావిస్తారు ఈ అస్సామీయులు. దీన్ని అంబుబూచి మేళాగా జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 22 నుంచి 26 వరకు ఈ మేళాను నిర్వహిస్తున్నారు. సాధారణంగా పండుగలు, పర్వదినాల్లో ఆలయాన్ని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించడం చూస్తుంటాం. కానీ కామాఖ్య ఆలయం ఇందుకు భిన్నం. ఈ మేళాలో భాగంగా ఈ 3 రోజుల పాటు గుడిని మూసేస్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల్ని అనుమతించరు. కానీ ఆలయం బయట భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఋతుస్రావంలో ఉన్న అమ్మవారు ఈ సమయంలో మరింత శక్తి స్వరూపిణిగా మారతారని, విశ్రాంతితో పునరుత్తేజితమవుతారని స్థానికుల విశ్వాసం. ఇక ఈ 3 రోజులు అమ్మవారు ఋతుచక్రం ఉన్నారనడానికి సంకేతంగా గుడిని ఆనుకుని ఉన్న బ్రహ్మపుత్ర నదిలోని నీళ్లు ఎరుపెక్కుతాయట. ఇలా 3 రోజులు ముగిసాక మరుసటి రోజు ఉదయం గుడిని శుద్ధి చేసి అమ్మవారికి మంగళ స్నానం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారట. నెలసరి అనేది అపవిత్రమైనది కాదు, ఇది మహిళలు విశ్రాంతి తీసుకోవడానికి, తిరిగి పునరుత్తేజితం అవడానికి తగిన సమయం అని చాటి చెప్పడమే ఈ మేళా అంతరార్థమని చెబుతారు స్థానిక పెద్దలు. ఇందులో భాగంగానే ఈ 3 రోజుల పాటు అమ్మవారు ఎలాగైతే విశ్రాంతిలో ఉంటారో వివిధ వృత్తుల్లో ఉండే ఇక్కడ మహిళలు తమ విధుల నుంచి విశ్రాంతి తీసుకుంటారట. ఇక ఈ 3 రోజులు పూర్తయి గుడి తలుపులు తిరిగి తెరిచాక అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తారంట. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు, త్వరిత సమాచారం, అద్భుతమైన విషయాలు, ప్రపంచ విశేషాలు తెలుసుకోవడం కోసం తెలుగు ఫ్యాక్ట్స్ వేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.